తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు ఈ నెలాఖరికల్లా రిటైర్మెంట్ కాబోతున్నారు. కొత్తగా అయితే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఆ పేర్లకు సంబంధించి దాంట్లో కుట్ర దాగుందని చెప్పేసి కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెట్సన్ ఆరోపిస్తున్నారు. ఏంటి ఆ కుట్ర అసలు? ఆ చీఫ్ సెక్రటరీ ఆ సెలక్షన్ సంబంధించి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున గవర్నమెంట్పై ఆరోపణలు చేస్తున్నారు. అన్న ఏంటి కొత్త చీఫ్ సెక్రటరీ సంబంధించి అంటే ఇంకా పేర్లు అయితే వినబడుతున్నాయి. మీరు ఒక పేరు సంబంధించి మాత్రం ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు మొన్నటిదాకా ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణరావును తీసుకొని వచ్చి ఆయనను చీఫ్ సెక్రటరీగా ముఖ్య కార్యదర్శిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఆక్షేపిస్తున్న విషయం ఏంటంటే ఈయన కలెక్టర్గా గుంటూరు కలెక్టర్గా 2005లో కలెక్టర్గా చేసిన తర్వాత ఆయన ఎంబీఏ కోసమని అమెరికా పోయాడు. పోయి అక్కడ 2 ఏళ్ళు ఎంబీఏ చేసిండు. ఎంబీఏ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిన తర్వాత ఆయన 2 కంపెనీల్లో పనిచేసిండు. ఒకటి హిందూ ప్రాజెక్ట్స్లో, ఇంకోటి రాధా రియాల్టీ అనేది 2 కంపెనీలల్లో ఈయన పనిచేసిండు. అంటే మొత్తము 1968 మరి ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారము 5 సంవత్సరాల కంటే ఎక్కువ బయట పోనీకి లేదు. కానీ ఈయన 6 సంవత్సరాలు బయట ఉన్నాడు. బయట ఉన్న తర్వాత కూడా మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ ఆయనకి ఇమీడియట్గా అంటే 2013 14 కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఆయనకు ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చింది. అదిచ్చుడు కూడా తప్పే. ఈరోజు 6 ఏళ్ళు సర్వీసులు లేనటువంటి వ్యక్తిని అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ మనకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినట్టు చూపించిన తర్వాత దాదాపు ఆయన 14 బడ్జెట్ బిల్లులు పాస్ చేయడానికి ఈయన సెక్రటరీగా ఈయన ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా అన్ని దొంగ లెక్కలే ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈయన వచ్చే రోజులల్లా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అనేకమైన అవినీతి కార్యక్రమాలలో ఉన్నది. ఇటువంటి వ్యక్తిని తీసుకొని వస్తే పర్సంటేజ్లో కానీ మన బాధాప్త బట్టి ఆఫీసు ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన పరిస్థితి, మా బిల్లులు వస్తలేవని. ఎందుకు పర్సంటేజ్లు అడుగుతున్నారు? పర్సంటేజ్లు ఇస్తలేము కాబట్టి మా బిల్లులు ఇవ్వలేదని. ఇలా పర్సంటేజ్లు అనేది రామకృష్ణరావు పీరియడ్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఉన్నది. ఇక పాలన రోజుకి వస్తే రేపు దినాన ఎటువంటి పాలన నడుస్తుంది అంటే బిల్లారంగ పాలన నడుస్తుందని అంటారు ఇక సెక్రటరీ అట్లా. కాబట్టి అసొంటి వ్యక్తికి ఇచ్చి ఆల్రెడీ తెలంగాణ బాగా నష్టపోయింది. ఇప్పుడు కూడా ఒక ఇంటిగ్రిటీ లేనటువంటి వ్యక్తికి ఇస్తే కష్టమవుతుందని చెప్పేసి ఇలా పొద్దుగాల డిఓపిటీ కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఆ డిఓపిటీ కేసు నెంబర్ కూడా ఇందులో పేర్కొన్నా. డిఓపిటీ కంప్లైంట్ ఇచ్చిన ఈయన అర్హుడు, ఈయనకి ఇవ్వడానికి వీల్లేదు, ఈయన తక్షణం ఆపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే లేరా ఇంకా సీనియర్ లేరా? రామకృష్ణారావు పేరు చాలా వినబడుతుంది బయట బాగా. అంటే రామకృష్ణారావుకు కన్ఫామ్ అయిపోయిందనా లేకపోతే ఏంటి మీ ఆరోపణలు? ఆయనకి ఇద్దానా లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వమనా? ఈరోజు అసమర్థులు, అవినీతి పరులు వాళ్ళు చెప్పిన దానికి సంతకాలు పెట్టేటోళ్ళ పేర్లు అయినా వాడతాయి. ఇది సీతక్క లెటర్లు ఎవరు ఇచ్చారు? రిటైర్డ్ అయిన వాళ్ళు 118 మంది తీసేసినాక ఈమె లెటర్లు ఏమిస్తుంది అంటే ఇక్కడ ఈయన భీమవరం బుల్లోడు భీమవరంకి పోస్టింగ్ ఇవ్వమని రాసింది. ఏమని రాసిందంటే ఫర్దర్ ఈయన 1989లో పనిచేసిండు. వి కనకరత్నం చీఫ్ ఇంజనీర్ పిఆర్ హోల్డింగ్ పోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ చీఫ్ ఎఫ్ఏసి బేసెస్ స్టేటెడ్ దట్ ఈయన 1989లో ఏఈగా పనిచేసిండు, క్వాలిటీ కంట్రోల్లో పనిచేసిండు, అన్నిటిలో పనిచేసిండు, సక్సెస్ఫుల్గా పనిచేసిందంట పర్సెంటేజ్ ఇచ్చుట్లా. ఫర్దర్ హీ హాజ్ స్టేటెడ్ దట్ హీ ఈజ్ రిటైర్డ్ అయ్యేటోని మొన్న 31 తారీఖు రిటైర్డ్ అయ్యాడు, మొన్ననే అయ్యాడు. రిక్వెస్టింగ్ ఫర్ సర్వీస్ ఎక్స్టెన్షన్ ఫర్ 2 years ఈమని ఈమె రాసింది. ఈయన బ్రహ్మాండంగా పనిచేస్తారు, ఈయన చేసినట్టుగా ఎవరు చేయలేరు అని చెప్పేసి బాజాబ్తా రికమెండేషన్ రాసిండ్రు. ఈయన అవినీతి పరులు అని చెప్పి నేను విజిలెన్స్లో ఏజీపీలో కంప్లైంట్ ఇచ్చిన. 15 20 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు దీనిపైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఒక మంత్రికి ఇంత లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఇలా ముఖ్యమంత్రికి ఎటువంటి వ్యక్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే వీళ్ళకి ఎటువంటి వ్యక్తులు కావాలి? ఎటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి? కాబట్టి ఇది ఒక ఇంటిగ్రిటీ లేని, ఒక దేశభక్తి లేని, ఒక రాష్ట్రభక్తి లేని, దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలని ఆలోచన లేనటువంటి వ్యక్తులను ఈరోజు తీసుకొని వచ్చి మీరు చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ ఉన్నతమైన స్థానాల్లో కూర్చిపించడం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దీన్ని తక్షణం ఆపాలని చెప్పేసి మా డిమాండ్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా ఆరోపణలు చేసిండు కదా. చాలామంది ఆ ఉన్నతాధికారుల మీద కూడా చాలా ఆరోపణలు చేసిండు. ఆ ఉన్నతాధికారులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అడ్డగోలు సంపాదించడం సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలు నడుస్తున్నారని మీరు అంటున్నారు. ఎట్లా మరి? అయ్యో వాళ్ళే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరు? ఆయన వేసిన ఆమె.
ఇప్పుడున్న ఈయన ఎవరు, ఆయన వేసినామని అన్న. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరు, ఆయన దగ్గర పోలీస్ కమిషనర్గా పనిచేసిన వాళ్ళేనా. వీళ్ళంతా వాళ్ళు వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా అయినటోళ్ళు, వీళ్ళకు అడుగులో మడిగేటోళ్ళు అధికారులు వీళ్ళకి కావాలని చెప్పి వీళ్ళు పెట్టుకుంటారు. అంతకుమించి ఏం లేదు. అంటే సీనియర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే పాలనకు సంబంధించి సులువుగా ఉంటుంది అనుకోవచ్చు కదా, ఎందుకు మరి దాన్ని? మరి డీజీపీగా రవిగుప్తాని ఎందుకు తీసేసిండ్రు? 6 నెలలు ఎందుకు తీసేసిండ్రు అబ్బా? అట్లా అనుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎందుకు పెట్టిండ్రు? సమర్థుడు కాదు ఆయన? రవిగుప్తా గారిని ఎందుకు మార్చి? కేసీఆర్ అపాయింట్ చేసిన శాంతికుమార్ని ఇప్పటిదాకా ఎందుకు కొనసాగించదు? ఇప్పుడు అలా జింకల కేసుల చెస్యూ కేసులలో జైలుకు పోయేటట్టున్నా అని చెప్పి ఆ తప్పుకొని మధ్యలోనే ఉరికిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా బిఫోరే రిజైన్ చేస్తుందని కూడా విన్నా. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళను రామకృష్ణరావు అనేటోడు సక్తు 100% ఆయన మీద గిన ఈడీగిన వీళ్ళుగిన ఎంక్వైరీ చేస్తే దునియా దొరికితే పక్కా జైలుకు పోతాడు. ఎక్స్టెండ్ చేసిన శాంతకుమార్ గారు లేరా, చేసే విధంగా లేరా మరి? ఆమె ఇప్పుడు 31 తారీఖు కూడా ఉండాలని లేదా, ఆమెకు జల్ది వెళ్ళిపోవాలని ఉంది, ఇవాళ రేపు వెళ్ళిపోవాలని ఉన్నది. ఆమె వ్యతిరేకంగా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెడకు చుట్టుకున్నట్టుగా ఉన్నది కదా సుప్రీంకోర్టులో. జైలుకు పోయే పరిస్థితి ఉన్నాయి. మళ్ళీ కోర్టులో చుట్టూ ఎవరు తిరుగుతారని చెప్పి ఆమె ముందే వెళ్ళిపోతుందాం.